గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుక్కకాటు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడే అధికారులు హడావిడి చేస్తున్నారు. మరోవైపు కుక్కకాటుకు గురైన బాధితులు ట్రీట్మెంట్ కోసం ఐపీఎం దగ్గరకు వస్తున్నారు. వీధి కుక్కల సంఖ్య తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. హైదరాబాద్ నగరవాసులను వీధి కుక్కలు భయపెడుతున్నాయి. ఇంటి నుంచి బయట కాలు పెట్టనివ్వలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. జవహర్ నగర్లో 2 ఏళ్ల బాలుడిని కుక్క కాటుతో మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో కుక్క కాటు ప్రమాదాలు భయపెడుతున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం ఐపీఎం దగ్గర ఉన్నాము. ఇక్కడ కుక్క కాటుతో గత కొంతకాలంగా కుక్క కాటు వల్ల గాయమైన వారు చాలామంది ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. బాధితులకు ఇక్కడ రేబీస్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. రాత్రి కుషాయిగూడలో ఒక ఘటనకు సంబంధించి చూసుకుంటే కుక్క కాటు వేసిన పరిస్థితి మనం చూస్తాము. గుడి నుంచి వస్తున్న సందర్భంలో గుళ్ళోనే కుక్క కాటు వేసిన విజువల్స్ కూడా మనం చూస్తున్న పరిస్థితి ఉంది. బాధితుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కుక్క కాటు ప్రమాదాలు నగరంలో ఎక్కువగా ఉన్నాయి. మీకు జరిగిన ప్రమాదానికి సంబంధించి ఏ విధంగా జరిగింది? నైట్ 7 o'clock పిచ్చి కుక్క రోడ్డు మీద తిరుగుతా గుడిలో టెంపుల్లోకి వచ్చింది. స్వీపర్ ఓడుస్తుంటే అమ్మాయిని కరవబోతుంటే నేను పోయి అడ్డం పోయినాను. ఆ అమ్మాయిని వదిలేసి నన్ను కరిచింది. చాలాసేపు ఫైట్ చేస్తున్నాను నేను. మినిమం 3 to 4 minutes. చాలా మొద్దు ప్యాంట్ వేసుకున్నా కాబట్టి దాన్ని మొత్తం లేకపోతే ఇంకా ఎక్కువ డీప్స్ దిగుతుండే అనమాట. అంటే కుక్క ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. దాన్ని ఎట్లా చూస్తారు? కుక్క కాటు ప్రమాద బాధితులు అయితే పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. చిన్న బాబుకు సంబంధించి చూసుకోవచ్చు. నెల రోజుల క్రితం కుక్క కరిచింది. దానికి సంబంధించి ఇంజెక్షన్స్ తీసుకోవడానికి వస్తున్న పరిస్థితి ఉంది. మనం అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుక్క ఎప్పుడు కలిసింది, దీనికి సంబంధించిన వివరాలు? 1 month బ్యాక్ గడిచింది. ఎట్లా గడిచింది అంటే నేను మామూలుగా మా ఫ్రెండ్స్తో నడుచుకుంటూ వెళ్తుంటే మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు ముందట. నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి ఉరుక్కుంటూ వెళ్తుంటే గజ్జి కుక్క వచ్చి చేతి కరిచింది. నగరంలో కుక్క కాటు ప్రమాదాల మీద మీరేం చెప్తారు? కొంచెం కేర్ తీసుకుంటే బెటర్ అండి మున్సిపాలిటీ వాళ్ళకి. అంటే నార్మల్గా వెళ్తుంటే కూడా అవి అటాక్ చేస్తున్నాయి. వాటిని ఏమనకపోయినా కూడా వాటిని మనైతే కావాల్సుకొని ఏమనలేము కదా, అలా అటాక్ అవుతున్నాయి. ఎక్కువైపోతుంది కుక్కలు కూడా. చిన్నపిల్లలు కూడా వెళ్తుంటే కూడా భయపడుతున్నారు రోడ్డు పైన వెళ్ళడానికి. ఏమన్నా వాటికి మనుషులకు కాకుండా వాటికి కూడా ఏమైనా ఇంజెక్షన్ టైపు ఇస్తే బెటర్ అని నా అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఇటు మున్సిపల్ అధికారులు ఇటు వైద్య శాఖ అధికారులు పూర్తి స్థాయిలో స్పందించి కరిచిన వారికి సంబంధించి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా మున్సిపల్ అధికారులు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి బాధితులు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.